ఉప ఎన్నికల నేపథ్యంలో షేక్పేట్ డివిజన్లో రేపు కేటీఆర్ రోడ్ షో సందర్భంగా రోడ్ షో రూట్ మీటింగ్ స్థలాన్ని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, దాసోజు శ్రావణ్, జీవన్ రెడ్డి, జాజల సురేందర్, కార్తిక్ రెడ్డి తదితరులతో కలిసి పరిశీలించారు. నిర్మల్ జిల్లా బాసర అయ్యప్ప భక్తుల మహాపాదయాత్ర 19వ రోజు ప్యాపిలి దుర్గామాత మందిరం నుండి మిడుతూరు వరకు 35 కిలోమీటర్లు కొనసాగింది. నిజామాబాద్ జిల్లాలోని బాబ్లీ ప్రాజెక్టులోకి పైనుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు పాక్షికంగా కొన్ని గేట్లను ఎత్తివేశారు. వరద ప్రవాహం ఉన్నంత వరకు గేట్లను తెరిచి ఉంచుతామని వారు తెలిపారు. అయోధ్యలో రామ మందిరం కోసం 2022 నుంచి ఇప్పటి వరకు రూపాయలు 3,000 కోట్లకు పైగా విరాళాలు అందాయి. ఇందులో దాదాపు రూపాయలు 1,500 కోట్లను నిర్మాణం కోసం ఖర్చు చేసినట్లు రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. నవంబర్ 20న ఆలయంలో జరిగే జెండా ఆవిష్కరణ వేడుకకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గి కొనుగోలుదారులకు కాస్త ఉపశమనాన్నిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూపాయలు 1910 తగ్గి రూపాయలు 1,20,490కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూపాయలు 1,750 పత్రమై రూపాయలు 1,10,450గా ఉంది. అటు కేజీ వెండిపై రూపాయలు 1,000 తగ్గి రూపాయలు 1,65,000గా ఉంది.